నమస్తే. సింగరేణి బొగ్గు గనుల సంస్థకి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ 25 రోజుల జైలు జీవితం తర్వాత చెంచల్గూడ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ గారు ఉన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం ప్రజెంట్ మనం. సో అతనితో మాట్లాడి ఈ అంశం మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏం చెప్తారు? ఈ బొగ్గు అంశానికి సంబంధించి 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నమస్తే అన్న. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ప్రశ్నిస్తారు? బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తే నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. విద్యార్థులు ప్రశ్నిస్తే విద్యార్థులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. మనం రీసెంట్ గా సింగరేణిలో దాదాపుగా 15,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీన్ని ప్రశ్నించినందుకు బాల్క సుమన్ దాదాపుగా 26 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టడం జరిగింది. అదే విధంగా 40,000 మెట్రిక్ టన్ల బొగ్గును వీళ్ళు తీసిన దాన్ని తీరని రికార్డు చూపించినాడు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎవరు ప్రశ్నించే గొంతులు పూర్తి స్థాయిలో నొక్కాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉంది. దాదాపుగా గతంలో ఎందరో నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే 60 సంవత్సరాల కాలంలో వీళ్ళు పాలించిన దాంట్లో ప్రతి దాంట్లో ఆకాశంలో స్కామ్ కావచ్చు, భూమిలో ఉన్న స్కామ్ కావచ్చు, ఇక్కడ ఒలింపిక్స్ లో స్కామ్స్ కావచ్చు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా స్కామ్లతోనే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ఒక స్కామ్ల పార్టీ అని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు బల్క సుమన్ గారు కేవలం సింగరేణి సంస్థకు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా, అరెస్ట్ అయ్యిండు, ఇలా బయటకు వచ్చిండు. ఏం చెప్తారు దానికి సంబంధించి? అన్న, మేము ముఖ్యంగా ఒకటి తెలియజేస్తున్నాం. బండి సంజయ్ అన్నాడు, బండి సంజయ్ చార్మినార్ కూడా కొట్టాలి, మసీదులు కూడా కొట్టాలి, గుళ్ళు వాళ్ళ మసీదులకు వెళ్ళి మొత్తం తీయాలని ఆయన మాట్లాడాడు. అదే మైనంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి గారు సిద్దిపేట హరీష్ రావును పెట్రోల్ పోయి సగబెట్టాలన్నాడు. ఎప్పుడు ఎవరి కాంగ్రెస్ నాయకులకు లేని బీజేపీ నాయకులు ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు మాత్రమే అరెస్ట్ చేసి 26 రోజులు జైల్లో పెట్టాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు వీళ్ళు భారత రాజ్యాంగం నడచలేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి రాజ్యాంగమే తెలంగాణలో నడుస్తుందని మేము మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను వీళ్ళు 420 హామీలు నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా, విద్యార్థులకు ఇస్తాన్న స్కూటీలు నెరవేర్చకుండా, విద్యార్థులకు యువ వికాసం కింద ఇస్తాన్న 5 లక్షల విద్యారకార పాటిస్తానకుండా ఇవన్నీ హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని కేవలం మళ్లించడానికే ఈ అరెస్టులు పెట్టుకున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికైనా మీరు ఈ అరెస్టులను పక్కకు పెట్టి ఇప్పటికైనా మీరు పాలన మీద దృష్టి పెట్టండి. విద్యార్థులకు ఇస్తాన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, విద్యార్థులకు ఇస్తాన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి తప్ప ఈ అరెస్టులను పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం మీ ఆటలు సాగవని కూడా మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు సింగరేణికి సంబంధించిన అంశంలో దాదాపుగా మీరు చెప్పారు 40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని చెప్పేసి, ఎందుకు మరి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీనిపైన ఎక్కువగా చర్చించట్లేదని చెప్పుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే ఇందులో కేంద్రం వాటా 49% ఉంటుంది, తెలంగాణ వాటా 51% ఉంటుంది. కేవలం ఇది మొత్తం మోడీకి అప్పయ్యాలి, దీన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ మన సంపదను మొత్తం ఒక ఏటీఎం లాగా మార్చి తెలంగాణ సంపదను మొత్తం ఢిల్లీకి పంపిస్తున్నారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో ఖచ్చితంగా దాన్ని తెలంగాణను మొత్తం ఒక సింగరేణి మొత్తం ఒక బొందల గడ్డగా మారుదామని ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఇటు మరియు రేవంత్ రెడ్డి గారు ఈ బొగ్గులకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు. తర్వాత మెట్రోకి సంబంధించిన అంశంలో ఇద్దరు పోయి మళ్ళీ కేంద్ర మంత్రులను కలిసి ఇద్దరు ఒక దగ్గర నిలబడ పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇది మనంతా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్న. ఇది ఓన్లీ బయటనేమో గల్లీలో ఢిల్లీలో గల్లీలో కూడా వీళ్ళు చెట్టాపట్టలు వేసుకుని తిరుగుతారు, ఢిల్లీలో కూడా చెట్టాపట్టలు వేసుకుని తిరుగుతారు. మనందరం మీడియాలో చూస్తా ఉన్నాం. వీళ్ళ పిల్లలకు వాళ్ళు పోతారు, వాళ్ళ పిల్లలకు వీళ్ళు వస్తారు. అన్న, గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, అదే విధంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపుగా 19,000 వారసత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మేము తెలియజేస్తా ఉన్నాం. అరే మీకు సిగ్గుందారా? మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 19,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పుడు మీరు దాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేద్దామని అనుకుంటారు? ఖచ్చితంగా మీరు అప్పుడు అది సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా బాల్క సుమన్ మీద 220 కేసులు పెట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 10 సంఖ్యల కేసులు పెట్టారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇదే కేసులు పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, బట్టలు ఇప్పి కొట్టాల్సిన రోజులు వస్తాయని మేము తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా
ఇప్పటికైనా మీరు ఈ అరెస్ట్ల పర్వం మానుకొని మీరు పాలన మీద దృష్టి పెట్టండి అని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు అధికారం ఏర్పడి. సో ఎట్లా ఉంది ఈ పరిస్థితి అంతా చూసుకుంటే? అన్న వీళ్ళు అధికారంలో కోసం దాదాపు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, వివిధ రకాల డిక్లరేషన్ ఇచ్చారు. సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, అదే విధంగా చేవెళ్లలో రైతు డిక్లరేషన్ ఇచ్చారు, అదే విధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చారు, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఇవన్నీ హామీలను అడిగినందుకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. యువ వికాసం కింద 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు. అదే విధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా అని చెప్పారు. ఎన్నో రకాల హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, రైతులను కావచ్చు, ఏ సెక్షన్ చూసుకున్నా ప్రతి ఒక్క సెక్షన్ ఇబ్బంది పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణలో రాని కూడా చేస్తామని కూడా మేము మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పాలించిన 60 సంవత్సరాల్లో ఈ సన్నాసులు గాలిని వదలలేదు, నీటిని వదలలేదు, భూమిని వదలలేదు. ఎక్కడ చూసినా స్కామ్లు చేశారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ స్కామ్ల పార్టీ అని కూడా మేము మీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ సన్నాసులు ఈ బొగ్గును వదలలేదు, నీళ్లు వదలలేదు, భూమిని కూడా వదలలేదు, ఆకాశాన్ని కూడా వదలలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో తెలంగాణలో భారతదేశంలో రానియకుండా బొంత పెట్టాలని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.